సనందుల గురించి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. సనందులు, సనత్ కుమారులు, సనత్ సుజాతలు అనేవాళ్ళు నలుగురు కలిసి, వీళ్ళు ఒక్కళ్ళు కాదు, నలుగురు కలిసి సనందులు అంటాము. వీళ్ళు మహాయోగులు అన్నమాట. బ్రహ్మ మానస పుత్రులట. వీళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి జ్ఞానం సంపాదించుకోవటానికి, ఇంకా 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 ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, ఆత్మజ్ఞానాన్ని విస్తరించడానికి వాళ్ళకి తెలిసింది అందరికీ చెప్తూ ఉండి, మళ్ళీ ఇంకా ఇంకా కొత్తది తెలుసుకోవటానికి వెళ్ళారట. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు లక్ష్మీనారాయణులు ఏకాంత సేవలో ఉన్న టైంలో వెళ్తే జేవీజీలు లోపలికి రానివ్వలేదట. జేవీజీలు రానివ్వనప్పుడు మీరు మమ్మల్ని వెళ్ళనివ్వరా అని జేవీజీలు శపించారంట. శపించినప్పుడు వాళ్ళు రాక్షసులుగా జన్మలు తీసుకొని శిశుపాలుడు దంతావక్రుడుగాను, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగాను, కుంభకర్ణుడుగాను అలా జేవీజీలు జన్మలు తీసుకొని కొంతకాలం విష్ణుమూర్తికి దూరంగా ఉంటూ వాడు జీవించి తర్వాత ధ్యానం జపం చేసి తపస్సులు చేసి మళ్ళా విష్ణుమూర్తి దగ్గరికి వచ్చారట. అయితే వీళ్ళు లోక కళ్యాణార్థం కార్యకారణ సంబంధంగా సనత్ కుమారులు ఇలాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అలాగే విశ్వంలో అందరికీ జ్ఞానాన్ని అందిస్తూ నిష్కల్మషంగా మనసును ఉంచుకున్నట్టయితే, ఎప్పుడూ ఆనందంతో ఉంటూ బ్లిస్ఫుల్ జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టయితే యవ్వనము ఎప్పుడూ యవ్వనంగా ఉంటారని, వాళ్ళ సనత్ కుమారులు ఎప్పుడు యవ్వనంగానే ఉంటారట. వాళ్ళు ముసలితనం అనేది రానే రాదట వాళ్ళకి. అలాగే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే, అహంకారం అజ్ఞానం తొలగించుకుంటే జ్ఞానంలో మనకి ఆత్మ ప్యూరిటీని పొందుతుందని ఈ సనత్ కుమారులు చెప్పారు. మహాయోగులు శివుడికి, రావణాసుడికి, రకరకాల వాళ్ళకి ఇది ఆత్మజ్ఞానాన్ని అందించినటువంటి ఈ సనత్ కుమారుల గురించి మనం తెలుసుకోవడం చాలా బాగుంటుంది. ఇంత మనం ఎప్పుడు యవ్వనంగా ఉండాలంటే ఇలా ఫాలో అవ్వటం చాలా మంచిది. జై శ్రీమన్నారాయణ.